హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్। నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం కదండి, రోజు తినడం అస్సలు మంచిది కాదు। అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి। చూడడానికి నాన్ వెజ్ లాగే కనిపిస్తుంది కానీ నాన్ వెజ్ కాదు, టేస్ట్ కూడా దానికి మించి ఉంటుందండి। మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి। పొయ్యి మీద కడాయి పెట్టుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి। ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకొని కొంచెం వేడయ్యాక ఈ విధంగా కలుపుకోవాలి। అప్పుడు ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి। ఇందులోకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా గ్రేట్ చేసి వేసుకున్నానండి। ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి। లోటి మీడియం ఫ్లేమ్లోని బాగా వేయించాలండి। ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది। మూత పెట్టేసి 1 నిమిషం ఫ్రై చేస్తే చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది, మనకి గోల్డెన్ కలర్లోకి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి। అప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను వేసుకోవాలండి। కొంచెం పెద్ద సైజు టమాటాలను వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా కలపాలండి। మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషము లో ఫ్లేమ్లోని మూత పెట్టి ఉడికించినట్లయితే ఈ విధంగా టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది। ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి। మూత పెట్టి 1 నిమిషం సిమ్లోనే వదిలేయండి। ఇప్పుడు వేరే బౌల్లోకి ఒక 3 స్పూన్ల శనగపిండిని తీసుకొని ఇందులోకి 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి। లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం థిక్గానే కలుపుకోవాలి। లూజ్ అయితే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి। చూడండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఈ విధంగా అనేది ఉంటే సరిపోతుంది। ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న పకోడీ ముద్దల్లాగా వేసుకోవాలండి। షేప్ రాకపోయినా పర్వాలేదు, ఈ కర్రీకి బాగానే సెట్ అవుతుంది। ఇవి ఓవర్గా మనం ఉడికించుకోకూడదండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఉడికించుకుంటాం కాబట్టి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। అంటే 1 నిమిషం అండి। ఈ విధంగా మీడియం కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి। చూడండి మూత తీసి చూపిస్తున్నాను, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి। బాగా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనము వేయించుకున్న పకోడీ ముక్కలను ఇందులోకి వేసేసుకోవాలండి। వేసేసుకొని అస్తమానికి కలపకూడదండి, విరిగిపోతూ ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి। ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి। హై ఫ్లేమ్లో పెడితే విరిగిపోతాయండి। మూత పెట్టేసి 1-2 నిమిషాలు వదిలేసినట్లయితే బాగా కుక్ అవుతాయండి ఈ పకోడీ ముక్కలన్నీ కూడాను। మనం కర్రీలో వేసుకున్న బిర్యానీ ఆకుని తీసేయండి। ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి। సిమ్లోని 1 నిమిషం మూత పెట్టేసి వదిలేస్తే మనం వేసిన గరం మసాలా కూడా బాగా పడుతుందండి ఈ కర్రీకి। లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలను వేసుకొని దించేసుకోవడమేనండి, అంతేనండి। టేస్టీ వెజ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి। మీకు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి। నాన్ వెజ్ కంటే కూడా మీకు ఇదే నచ్చుతుంది, అంత బాగుంటుంది। నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి। మీకు నాన్ వెజ్ కంటే కూడా ఇదే నచ్చుతుంది, అంత బాగా వస్తుంది। మరి తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్।